सर्व सद्गुण संपन्ना गीता भक्ति परायणा भवितुं जीवनेऽस्माकं जागृता बालका वयम् उत्थाने राष्ट्रधर्मस्य विज्ञानदृष्टिमाशिता विवेकानंद मार्गेण वयं सर्वे समर्पिताः। పాత్ లేనా లేనా మమ్మీ, అలారం మోగకముందే మీరు ఎలా వచ్చి నన్ను లేపగలుగుతున్నారు? అప్పుడే ఈ మిషన్కి మనం డిపెండెంట్ అవ్వలేదని తెలుస్తుంది. అందుకే ఇది మోగడానికి ముందే నేనొచ్చి లేపాను. కానీ మమ్మీ, ఆ అలారం క్లాక్ నిజంగానే చాలా గొప్ప డివైస్ కదా. అసలు దీన్ని ఎవరు ఇన్వెంట్ చేసుంటారు? కానీ ఎవరు ఇన్వెంట్ చేశారో వాళ్ళు నిజంగానే జీనియస్ అయి ఉంటారు. ఒకవేళ మీ నాన్నగారిలాగా నిద్రపోతాయి ఉండొచ్చు కూడా. అందుకనే ఈ అలారంని రెడీ చేసుంటారు. సరే సరే లే, త్వరగా లేచి రెడీ అవ్వు. స్కూల్కి లేట్ అయిపోతుంది. త్వరగా వెళ్ళి బ్రష్ చేసిరా. మమ్మీ, అలారం క్లాక్ ని ఇన్వెంట్ చేసింది ఎవరో మీరు ఇంకా నాకు చెప్పలేదు. పార్త్, అలారం క్లాక్ ని ప్లాటోనే ఇన్వెంట్ చేశారు. అది నాకు తెలీదు. నెట్లో చూసే తెలుసుకున్నాను. పార్త్, దయచేసి కుక్కర్ని చూసి దేని కనిపెట్టింది ఎవరు అని నన్ను అడక్కు. నాకు దీని గురించి తెలీదు. దీని గురించి చూసి చెప్పేంత టైం కూడా నాకు ఇప్పుడులేదు. అర్థమైందా? త్వరగా పాలు తాగేసి వెళ్ళి తాతయ్యకి టిఫిన్ రెడీ అయిందని చెప్పు. ఓకే? తపన లేదా తెలుసుకోవాలనే ఆసక్తి. ఈ రోజు మనం చూడబోయేది పార్థ్ కథ. తను ఎప్పుడూ అన్ని విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. పిల్లల్లో ప్రతి ఒక్కరికి ఒక్కో సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యమే పిల్లల్లో అన్ని తెలుసుకోవాలన్న ఆసక్తిని రేకెత్తిస్తుంది. కానీ పార్థ్లో ఉన్న ఆసక్తే అతని సామర్థ్యం. అది కొంతమంది తెలుసుకుంటారు, కొంతమంది తెలుసుకోలేరు. తాతయ్య, అక్కడంతా రెడీగా ఉంది. ఇక న్యూస్ పేపర్ చదవడం అయిపోతే రండి వెళ్దాం. ఇదిగో 2 నిమిషాల్లో వచ్చేస్తా. ఈ రోజు నీ జాతకం ఎలా ఉందో చూసొస్తాను. సరే తాతయ్య, కాస్త శబ్దంగా చదవండి, నేను వింటాను. అడుగు. ఈ రోజు నీకు అన్ని పనులు కొంచెం అటు ఇటుగానే జరుగుతాయి. విచిత్రమైన పరిస్థితుల్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీకున్న మంచి గుణం వల్ల అవన్నీ నీకు ఏ ఇబ్బంది కలిగించకుండా చక్కబడతాయి. తాతయ్య, ఈ జాతకాలు ఇంకా రాశి ఫలాలు కేవలం మన ఇండియన్స్కి మాత్రమే తెలుసా? ఈ జాతకాలు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుందా? ఈ రాశి ఫలాలు సరిగ్గానే ఉంటాయా? చూసావా, ప్రశ్నలు వేయటం ప్రారంభించా. మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు. నా విషయంలో దాదాపుగా ఇలాగే జరుగుతుందనుకుంటా. పద, టిఫిన్ తినొద్దాం. చెప్పండి తాతయ్య, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. బాబు, విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ జాతకం తెలుసుకోవడానికి ఆతృత పడుతూ ఉంటారు. ఉదాహరణకు యూరోప్లో టెరో కార్డును ఉపయోగిస్తూ ఉంటారు. చైనా వాళ్ళు పెన్స్యూను ఉపయోగిస్తూ ఉంటారు. అది కూడా మన వాస్తుశాస్త్రం లాగానే. పద, టిఫిన్ చేసొద్దాం, చల్లారిపోతుంది.
తాతయ్య, ఏమిట్రా? ముంబైలో డబుల్ డెక్కర్ బస్ నడుస్తుంది కదా, ఇప్పుడు కూడా నడుస్తుందిగా. అదంటే మనం ఫ్యూయల్ ని సేవ్ చేయొచ్చు, పొల్యూషన్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. మరైతే ముంబైలో ఎందుకని ప్రతి చోట డబుల్ డెక్కర్ బస్ లేదు? ఉంది, కానీ ఏమిటంటే జనాల మధ్య ఆ బస్సుని కంట్రోల్ చేయటం చాలా కష్టం. అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. దాని ఇంజిన్ కూడా వేడెక్కిపోతుంది. ఓ, మరైతే ఒరే ఆపరా, నీ అనుమానాలన్నీ తీరేసరికి బస్సు కాస్త వెళ్ళిపోతుంది. కాసేపైనా ప్రశాంతంగా ఉండరా. మ్యామ్, ఒక్క నిమిషం. మీరొక మెడిసిన్ ప్లాంట్ గురించి చెప్పారు కదా. పార్త్, నీకొక విషయాన్ని ఒక్కసారి చెప్తే ఎందుకని అర్థం కావడం లేదు? నీ కోర్సులో ఉన్న విషయాలు నీకు ఆల్రెడీ చెప్పేశాను. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో తెలియడం లేదు. ఇంతవరకు క్లాసులో ఎక్కువగా అడిగి నన్ను విసిగించావు. ఇప్పుడు బయట కూడా మొదలు పెట్టావా? పార్దు, నీ క్వశ్చన్లకి సమాధానం చెప్పడమే కాదు, నాకు ఇంకా బోల్డ్ అన్ని పనులున్నాయి. గో టు యువర్ క్లాస్. గో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ స్టూడెంట్ మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నాడు, కానీ మీ జవాబు తన్ని సాటిస్ఫై చేసినట్లు లేదే. ఐఎమ్ సారీ మేడం. పార్దుకి ప్రశ్నలు వేయటమే బాగా అలవాటైపోయింది. తన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంటే ఆ ఆన్సర్లోంచి ఇంకో క్వశ్చన్ వెతకడం మొదలు పెడుతున్నాడు. ఐ థింక్ టీచర్స్ ఇలా ప్రశ్నలతో విసిగించడం తనకి సరదాగా ఉందనుకుంటా. చూడండి, తను అడిగే క్వశ్చన్స్ సబ్జెక్టు రిలేటెడ్గా ఉంటే మీరు వాటికి ఆన్సర్స్ ఇచ్చే తీరాలి. ఒకవేళ తను అడిగిన సమయంలో మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఇవ్వలేకపోతే గనక తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ని చదివి కూడా ఇవ్వచ్చు. ఇందులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా నాకు అనిపించటం లేదు. అండ్ ఐ హోప్ నెక్స్ట్ టైం మీరు మీ స్టూడెంట్స్ని నన్ను నిరాశపరచరనుకుంటా. ఓకే? ఓకే మేడం. టీచర్స్ అయితే మాత్రం మేము మనుషులమే కదా, ఎన్సైక్లోపీడియా కాదు అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి. తాతయ్య, ఏంట్రా? మీరు తాగడానికి పాలు తీసుకోండి. ఓ తాతయ్య, చెప్పరా. అందరూ ఎందుకు పాలలో పసుపు కలుపుకుంటారు? బాబు, పసుపుని ఆహారంగా తీసుకుంటే మన బ్లడ్ ప్యూరిఫికేషన్కి చాలా మంచిది. పసుపు తీసుకోవటం వల్ల మన ఎముకలకు కూడా చాలా మంచిది. నీకో విషయం తెలుసా? మన పూర్వీకులు ఆ కాలం నుంచే పసుపుని ఒక ఔషధంగా వాడుకునేవారు. కానీ తాతయ్య, మా టీచర్ మాకు ఏం చెప్పారంటే ఈ పసుపు యొక్క ప్యాటర్న్ మన దగ్గర లేదట కదా, అది యుఎస్ దగ్గరే ఉందట. అది నిజమే బాబు. ఏ వస్తువైనా తేలిగ్గా లభిస్తే మనుషులు వాటి విలువని గుర్తించలేరు. ఆ కారణంగానే వేరే వాళ్ళు దక్కించుకున్నారు. అలా అయితే తాతయ్య, మీరు నాకు ప్రామిస్ చేశారు, సీతని ఎలా బంధించారో చెప్తానన్నారు. ఆ విషయం నీకింకా గుర్తుందా? ఖచ్చితంగా చెప్తాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? శ్రీరామచంద్రమూర్తి, సీతామాత వనవాసం వెళ్ళిన సంగతి నీకు తెలుసుగా. ఇక్కడ అక్కడ అని ఎన్నో చోట్ల తిరిగారు. ఒకరోజు ఏమైందో తెలుసా? సీతామాతకి సడన్గా అడవిలో ఒక బంగారు లేడి కనిపించింది. అంతే, తనకు కూడా ఆశ కలిగింది. వెంటనే రాముడు వద్దకు వెళ్ళి నాకా లేడి కావాలి అంది. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేశారు? తనకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు. అది ఒక మాయా అని చెప్పారు. ఈ విధంగానే రావణాసురుడు సీతామాతని ఆకాశ మార్గంలో లంకకి తీసుకువెళ్ళిపోయాడు. సరే బాబు, కథలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. చాలా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. రేపు నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా. హోంవర్క్ అంతా పూర్తి చేసావా లేదా? చేసావు కదా? అవును, నువ్వింకా రెడీ అవ్వలేదా? అరే, స్కూల్కి టైం అయింది కదరా. తాతయ్య, రావణాసుడు సీతని పుష్ప విమానంలోనే లంకకి తీసుకువెళ్ళాడు కదా, మరైతే మనం ఎన్నో ఏళ్ల క్రితమే ఏరోప్లేన్ కాన్సెప్ట్ ని కనిపెట్టాం. కానీ క్రెడిట్స్ మాత్రం రైట్ బ్రదర్స్కే. ఈ రైట్ బ్రదర్స్ ఎవరు బాబు? వాళ్ళే ఏరోప్లేన్ కాన్సెప్ట్ ని లోకానికి పరిచయం చేశారు. మరైతే తాతయ్య, చాలు
ఉదయాన్నే నీ అనుమానాలతో నా బుర్ర తినకు. పద త్వరగా, స్కూల్కి లేట్ అవుతుంది కదా. లేలే లేలే త్వరగా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నైస్ బాల్. ఆట మీద ఏకాగ్రత చూపించండి. కమాన్ కమాన్ బాయ్స్. గుడ్ బాల్. కమాన్ బాయ్స్, త్వరగా పొజిషన్స్కి రండి. మీ దృష్టి అంతా ఆట మీద పెట్టండి. బాగా ఆడు. కానీ సార్, బాల్ ఇక్కడ తగిలితే 6కి వెళ్తోంది, ఇక్కడ తగిలితే క్యాచ్ అవుట్ అయిపోతాం, లేదంటే బాల్ వదిలేస్తాం. కానీ ఎందుకు సార్? నిన్ను ప్రాక్టీస్ చేయడానికి పిలిచానా, నన్ను ప్రశ్నలు అడడానికి పిలిచానా? గో నెక్స్ట్. అరే, నువ్వెక్కడికొచ్చినావా? నేను గ్రౌండ్ అంతా వెతికొస్తున్నాను. కానీ రోషన్, నా ప్రశ్నల వల్ల మా ఇంట్లో వాళ్ళు, మన టీచర్లు, ఇంకా నా మిత్రులు అందరూ నన్ను విసుక్కుంటున్నారు. కానీ నేను ప్రతి మాటకి ఒక ప్రశ్న వేస్తున్నాను. అదే నా తప్పు. రేయ్, ఈరోజు నిన్ను కోచి తిట్టారని ఇలా మాట్లాడుతున్నావా? డోంట్ వరీ, వీళ్ళందరికీ నీ తెలివితేటల గురించి తెలియదు. ఇలా చూడు పార్థు, నువ్వు చెప్పే విషయాలన్నీ నేను మా పేరెంట్స్తో చెప్తే వాళ్ళు నాతో ఏమంటారో తెలుసా? ఇంత గొప్ప ఫ్రెండ్ ఎవ్వరికీ దొరకరట. థ్యాంక్స్ యార్. కానీ ఇదంతా నువ్వు నన్ను ఓదార్చడానికే చెప్తున్నావా? అది కాదురా, నిన్న విషయమే తీసుకుందాం. మా అక్కయ్య నాతో ఇలా రారా ఇంటర్నెట్ కనెక్షన్కి నాన్నే రిక్వెస్ట్ చేద్దాం అంది. నేను వెంటనే ఏం చెప్పానో తెలుసా? ఏం చెప్పావు? నేనన్నాను, నా దగ్గర గూగుల్ కనెక్షనే ఉంది, నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఎందుకు అని అన్నాను. ఎక్కడైతే మనిషి తన మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటాడో అక్కడే అతను అపనమ్మకాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఎక్కడి నుంచో ఒక చిన్న నమ్మకం అతనిలో మొలకెత్తి అతనికి చేయూతనిస్తుంది. అది అతనికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఇతరుల్ని మళ్లీ నమ్మొచ్చనే ధైర్యాన్ని మనలో కలగజేస్తుంది. పార్థికి తన ఫ్రెండ్ రోషనే ఆ నమ్మకాన్ని కలగజేశాడు. దానివల్ల తనెప్పుడూ నిరాశ చెందలేదు. అందుకే అంటారు, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. శర్మ సార్, ఈ ఫైల్స్ ని చెక్ చేసి సబ్మిట్ చేయండి. అలాగే మేడం. కారు తాళాలు ఎక్కడ పెట్టానో తెలియడం లేదే. శర్మ సార్, నా వెహికల్ కీస్ కనిపించటం లేదు. మీరెక్కడైనా చూసారా? లేదు మేడం, నేను చూడలేదు. చూడండి, మీరే ఎక్కడో పెట్టుంటారు. లేదు, నేనంతా చెక్ చేశాను, కనిపించడం లేదే. హలో, ఏంటమ్మా? ఏంటి? సరేనమ్మా, నేనా ఫైల్ని తీసుకుని ఇప్పుడే బయలుదేరుతాను. నువ్వేం దిగులు పడకమ్మా, నేను వెంటనే వచ్చేస్తాను. ఏమైంది మేడం? శర్మగారు, మా హస్బెండ్కి సడన్ గా ఒంట్లో బాలేదంట. ఆయన ఐసీయూలో ఉన్నారంట. డాక్టర్ అన్ని రిపోర్ట్స్ని అడుగుతున్నారట. ఆ రిపోర్ట్స్ అన్నీ ఒక ఫైల్లో ఉన్నాయి. ఆ ఫైల్ ఏమో నా వెహికల్లో ఉంది. కానీ వెహికల్ కీస్ కనిపించడం లేదే. ఇప్పుడు నేనేం చేయాలి? మేడం, మనం ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ అక్కడే ఎక్కడో ఉండొచ్చేమో. రండి. సరే, పదండి. రండి మేడం. అరే, తాళాలు ఇక్కడ కూడా లేవే. మరేం పర్వాలేదు మేడం, నేను వెళ్ళి తాళాలు తయారు చేసేవాడిని తీసుకొస్తాను. ఓకే.
అరే శర్మ గారు, చెప్పండి మేడం. కాస్త త్వరగా రండి ప్లీజ్. తప్పకుండా మేడం, వెంటనే వచ్చేస్తా. మ్యామ్, మీరెందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు? యాక్చువల్గా మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు. ఆయన ఐసీయూలో ఉన్నారు. అన్ని మెడికల్ రిపోర్ట్స్ వెహికల్లోనే ఉన్నాయి. వెహికల్ కీస్ కనిపించటం లేదు. నేను వీలైనంత త్వరగా రిపోర్ట్స్ ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. మ్యామ్ మ్యామ్ పార్థ్, నీకేమీ అర్థం కదా ప్రిన్సిపల్ మ్యామ్ ఎంత కంగారుగా ఉన్నారో? పరిస్థితి అర్థం చేసుకోకుండా నువ్వు మళ్ళీ ప్రశ్నలు వేయడం మొదలు పెట్టావా? లెట్ హిమ్ స్పీక్ టీనా. తను నోరుని మూయడం వల్ల మన ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. మ్యామ్, మీ ఇంట్లో ఈ కార్ డూప్లికేట్ కీస్ ఉన్నాయా? ఉన్నాయి, కానీ మా ఇల్లు ఇక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పర్వాలేదు. మీ ఇంట్లో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇప్పుడు పని అయిపోతుంది. అయితే మీరు పని చేయండి, వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళకి చెప్పండి వాళ్ళ ఫోన్ ని హోల్డ్ లో ఉంచమనండి. ఆ డూప్లికేట్ కీస్ ని ఫోన్ పక్కకి తీసుకొచ్చి అన్లాక్ బటన్ ని ప్రెస్ చేయమనండి. అదే సమయం మీరు మీ ఫోన్ ని కార్ డోర్స్ దగ్గరికి తీసుకువెళ్ళండి. అప్పుడు మీ కార్ ఓపెన్ అయిపోతుంది. అలాగా? పద మనం ట్రై చేసి చూద్దాం. నేను కాల్ చేస్తాను. హలో, మధు, నా కార్ డూప్లికేట్ కీస్ ఇంట్లో ఉంటాయి. వీలైనంత త్వరగా తీసుకురా. నాకొక పని చెయ్యి. ఆ డూప్లికేట్ కీస్ యొక్క అన్లాక్ బటన్ ని మొబైల్ పక్కనే పెట్టు. మొబైల్ హోల్డ్ చెయ్యి. ఇప్పుడు అన్లాక్ బటన్ ని ప్రెస్ చెయ్యి. అరే, ఇది ఓపెన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ పార్థ్. యూఆర్ సచ్ ఎ బ్రిలియంట్ బాయ్. కానీ నీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఒకసారి నేను మా అమ్మతో మార్కెట్ కి వెళ్ళాను. అప్పుడు ఈ విధంగానే కార్ బ్యాక్ సీట్ లోనే ఒక అబ్బాయి ఉండిపోయాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక అంకుల్ ఇలాగే ఆ కార్ ని ఓపెన్ చేశాడు. అందరూ వెళ్ళాక నేను అడిగాను ఎలా చేయగలిగారని. అప్పుడే ఆయన ఇదంతా చెప్పారు. వెరీ గుడ్ పార్థ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఓకే? ఇప్పుడు నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే, బాయ్ పార్థ్. ఐఎమ్ సారీ పార్థు, నీ హెడ్ అండ్ టాలెంట్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. యు ఆర్ సచ్ ఎ బ్రిలియంట్ బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. పార్థుకున్న ఏ అలవాటైతే అందరినీ ఇబ్బంది పెట్టిందో అదే తనకున్న క్వాలిటీ. తన రోజు ప్రిన్సిపల్కి మాత్రమే సాయం చేయలేదు, ఒక వ్యక్తి ప్రాణం కూడా కాపాడాడు. అక్కడ ఎవ్వరికీ కూడా తట్టని ఆలోచన పార్థుకి మాత్రమే తట్టింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే తనలో ఉన్న ఆసక్తిని అలాగే నిలబెట్టుకున్నాడు. అదే తనలో ఎప్పుడూ ఏదో తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రేరేపించింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనలో ఉన్న ఆసక్తిని, తపనని మనం పక్కన పెట్టేస్తున్నాం. కొత్త విషయాల్ని నేర్చుకోవడమే మానేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా నేర్చుకోవడాన్ని మానుకోకూడదు. ఎందుకంటే మీలో ఎప్పుడూ ఎక్కువ ఆసక్తి ఉండాలి. ఎందుకంటే జీవితంలో నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.